హైదరాబాద్ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ జెండా ఎగురవేయాలన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. అభ్యర్థితో సంబంధం లేకుండా గెలిచి తీరాలని సూచించారు. జూబ్లీహిల్స్ అభివృద్ధి జరగాలంటే అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని సూచించారు. ఏ సెగ్మెంట్ లో ఏ సమస్య ఉన్నా పరిష్కరిస్తామన్నారు. ఇంకా ఏదైనా సమస్య ఉంటే దయచేసి వాళ్ళతో ఒక కాగితం రాజకీయ మాకు చేయండి, ఆ సమస్య పరిష్కారం చేసే బాధ్యత బస్ ఇస్తున్నాం, రాష్ట్ర వ్యాప్తంగా 200 యూనిట్ల కరెంట్ ఇస్తున్నాం, రాష్ట్ర వ్యాప్తంగా తెల్ల రేషన్ కార్డు ఉప ఎన్నికలు మాత్రమే తలపెట్టడం కాదు, ఇది నిరంతర ప్రక్రియ. ఎవరికి రేషన్ కార్డు రాకపోతే వాళ్ళందరికీ రేషన్ కార్డు ఇస్తే గట్టిగా బల్ల ముందు చెప్పినారు. లీడర్ అనిపించుకోవాలంటే నేను కాలేజీలో చదివేటప్పుడు చదువుకునే పిల్లలకు సీట్ రాకపోతే పోయి కొట్టాలి, బల్ల గుద్ది సీట్ ఇప్పించిన వాడు లీడర్ అయినా ఇక్కడ దాకా వచ్చిన మీ వాడలో లీడర్ కావాలంటే ఎవరికి రేషన్ కార్డు రాలేదు రేషన్ కార్డు చెప్పి 200 యూనిట్ల కరెంట్ ఎవరికి వస్తలేదు ఎగ్జిబిట్ ఉండి వాళ్ళకు 200 యూనిట్లకు ఎగ్జిబిట్ సాంక్షన్ చేస్తాం మనం బాధ్యత. గల్లీల సమస్య మోరీ కావచ్చు, ఇచ్చే సమస్య అంట వాళ్ళతో ఒక కాగితం రాజకీయ పరీక్ష 10 ఏళ్ళలో ఇది కాలే. ఎంతసేపు అధికారము రకరకాల తెలంగాణ పేరు మీద హామ్ పార్టీ నడిచింది తప్ప ఏం కాలే. ఇలా కాంగ్రెస్ పార్టీ మనం అభివృద్ధి చేస్తాం. దయచేసి ఆలోచన చేయండి. చాలా మొత్తం ప్రజలు కాంగ్రెస్ పార్టీని గెలిపించినారు. సరే ఏది ఏమైనా ఇలా జూబ్లీహిల్స్ ప్రజలకు మళ్ళీ ఒక్కసారి అవకాశం వచ్చింది. జూబ్లీహిల్స్ ఆనాడు పి జనార్దన్ రెడ్డి గారి ఆలోచన ప్రకారంగా మళ్ళొక్కసారి కాంగ్రెస్ పార్టీని గెలిపించాల్సిన అవసరం ఉండాలి. ఎవరికైనా రేషన్ కార్డు రాకపోతే 200 యూనిట్ల కరెంట్ ఎవరికైనా రాకపోతే ఇంకా ఏదైనా సమస్య ఉంటే దయచేసి. That's all for now. Keep watching 9